హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సిరితేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే నా స్టైల్‌లో ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే హాఫ్ కేజీ ప్రాన్స్ అండి. ఇవి ఇంటికి తీసుకొచ్చి మంచిగా పొట్టంతా తీసేసి బాగా క్లీన్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నామండి. ఇవి హాఫ్ కేజీ ప్రాన్స్ అనమాట. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు కారం అనేది బాగా పడుతుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని అయితే పక్కన పెట్టేసేయాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ పైన కర్రీ మనం ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. చూడండి, అదే గరిటెతో 3 గరిటెల ఆయిల్ అయితే నేను వేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండి, అన్నీ కొంచెం కొంచెం 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు, అంతే అండి. మసాలా ఏం నేను ఎక్కువ వేయలేదు. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలండి 2 పేస్ట్ చేసుకున్నాను. నేనైతే మిక్సీ పట్టేశాను అనమాట. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయ ముద్దని వేయించుకోవాలన్నమాట. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 2 అండి, అది కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోంచి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు మీడియం సైజులో మంటను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటనైతే పెట్టుకొని ఆనియన్ టమాటాలోంచి ఆయిల్ అంతా సెపరేట్ అయినంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ ప్రాన్స్ అనేవి అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వేయించాలండి. ప్రాన్స్ అయితే ముందు మెత్తగా ఉంటాయి కానీ ఆయిల్లో వేసినాక చాలా గట్టిగా అయిపోతాయండి. అవేం మనకి విరిగిపోవు అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా తినేయచ్చు, ఎందుకంటే అందులో బోన్స్ ఏమి ఉండవు కదా, చాలా మంచిది కూడా. ఓకేనా, చూడండి, ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని బాగా వేయించుకుందాం. ఇందాక కొంచెం కొంచెం కారం సాల్ట్ అన్నీ వేసాను కదండి. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పు కారం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఉప్పు కారం అనేది బాగా పట్టిన తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అండి అది వేసుకున్నాను. కారం మాకైతే సరిపోలేదు, అందుకే నేను మరి కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ బాగా పట్టిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు గ్లాస్ అండి, గ్లాస్తో అయితే వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టమాకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఇలా అయితే మనకి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఉడుకుతున్నప్పుడు కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది మనకు వాటర్ అంతా దగ్గరగా అయితే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, ఎవరికి రాదని కాదు. నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇదైతే చాలా బాగుందండి కర్రీ అయితే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ చేయడం కూడా. దీన్ని ఇప్పుడు చూడండి దగ్గరకు అయితే అయిపోయింది కదా, దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ప్రాన్స్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.